ఇప్పుడే సాయంత్రం మూవీ చూశాను. మూవీ పర్లేదు, బాగానే ఉంది. వెంకటేష్ గారికి మంచి క్యారెక్టర్ పడిందని అయితే అంటాను. వెంకటేష్ గారు అయితే చాలా బాగా చేశారు. అండ్ వెంకటేష్ గారిని డామినేట్ చేసి మరి మా నవాజుద్దీన్ గారు యాక్ట్ చేస్తారు. ఆయన క్యారెక్టరేషన్ మాత్రం వేరే ఎలా ఉంటుంది సినిమాలో. ఓవరాల్గా మనకి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మాత్రం ఒక ఇండియన్ జాన్ విక్, ఒక హాలీవుడ్కి జాన్ విక్ ఎలాగో మన టాలీవుడ్కి సైంధవ్ అలాగా అన్నట్టు ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంటుంది వెంకటేష్ గారిది. ఒక ఎలివేషన్ రావడం కానీ, సైకో ఈజ్ బ్యాక్ అనడం కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి. ఇంటర్వెల్ షాట్ కూడా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే క్లైమాక్స్ ఇంకా టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా అయిపోయి, కాసేపు వీరంది పై చేయి, కాసేపు హీరోది పై చేయి, రెగ్యులర్ కాన్సెప్ట్ మూవీ లాగా అయిపోయి లాస్ట్లో ఎమోషన్ ఓవర్ అయిపోవడం వల్ల సెకండ్ హాఫ్ అనేది కొంచెం డిసాటిస్ఫాక్షన్ అవుతుంది. బట్ క్లైమాక్స్ వచ్చేసి ఏంటంటే మనకి పర్లేదు, బాగానే అనిపిస్తుంది. ఓవరాల్గా రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగా పిల్లలకి హెల్ప్ చేసి ఒక సైకో, అంత పవర్ఫుల్ సైకో యాక్షన్ గాడు, అంత అసాసిన్ అన్నట్టు చూపించేసి ప్రజలకి హెల్ప్ చేసే టైప్ సిచ్యువేషన్ వచ్చినా కూడా రెగ్యులర్ హీరోకి మంచిగా చేయాలనే కాన్సెప్ట్తో వచ్చేస్తుంది. అది కొద్దిగా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, రెగ్యులర్గా అనిపించింది అది. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం పర్లేదు, బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బట్ ఇంకా బాగుంటుంటే బాగుండు అనిపించింది, కుడ్ బి బెటర్ అనిపించింది. అంటే కామెడీ అంటే ఇది మనం ట్రైలర్ చూస్తే కనుక కామెడీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయం మనము. ముందుదే యాక్షన్ ఎంటర్టైనర్. వెంకటేష్ గారి సినిమాలో కామెడీ ఉంటుంది కాబట్టి ఎంత యాక్షన్ ఎంటర్టైన్ చేయాలన్నా కామెడీ పెట్టాలనుకోవడం రాంగ్. అది క్యారెక్టరైజేషన్, అదే యాక్షన్ క్యారెక్టరైజేషన్. మీకు కామెడీ కాకుండా మనకి విలన్ సైడ్ నుంచి సైకో కామెడీ ఉంటుంది, ఇది బాగానే ఉంటుంది అక్కడక్కడ కామెడీ వరకు. వెంకటేష్ నుంచి అయితే ఎటువంటి కామెడీ ఉండదు, ఆయన మొత్తం సీరియస్గానే ఉంటారు సిచ్యువేషన్కి తగ్గట్టు. సో వెంకటేష్ నుంచి సెంటిమెంట్ కామెడీ చూసే వాళ్ళకి వద్దు, కంప్లీట్ ఒక ఏజ్డ్ క్యారెక్టర్ అన్నట్టు చూపిస్తారు మనకి. అంత చాలా బాగుంటుంది. వెంకటేష్ కామెడీ ఉండదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంటుంది. సెంటిమెంట్ అనేది సెకండ్ హాఫ్లో ఓవర్ అయినట్టు అనిపించింది కొద్దిగా. అది కొద్దిగా తగ్గి ఉంటే ఓవరాల్గా యాక్షన్ మీద జాన్ విక్ టైప్ ఆఫ్ సినిమా తీసుంటే బాగుంది అనిపించింది. ఆయన వెంకటేష్ గారిని డామినేట్ చేసి మరీ నటించారు నవాజుద్దీన్ గారు అయితే. సినిమాలో ఎంటర్టైన్మెంట్ కోరుకుంటే వెంకటేష్ సినిమాలో వెంకటేష్ తరచు రాదు కానీ, బట్ నవాజుద్దీన్ గారి దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చాలా. అంటే ఇప్పుడు అన్ని సినిమాలు అన్ని రకాలు అందరు చూసేస్తున్నారన్న, ఫ్యామిలీతో చూడొచ్చు. బట్ ఫ్యామిలీతో దీనికి ప్రిఫరెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమాన్కే ఇస్తారు. ఇప్పటిదాకా రిలీజ్ అయిన 3 సినిమాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ 100% హనుమాన్కి వెళ్ళిపోతుంది, తర్వాత సైంధవ్కి వస్తారు. ఇంకా రేపు వచ్చే ఎగ్జాక్ట్ని బట్టి తెలుస్తుంది. ఇంకా ఓకే, బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, కొద్దిగా సెన్సార్ కూడా బాగా వాడారు యాక్షన్ సీన్స్ దగ్గర, క్రూయల్గా ఉన్నాయి. మనం ఓటీటీలో అంటే నాకు ఇంకోటి కూడా అనిపించింది, ఇది ఓటీటీలో రిలీజ్ చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హాలీవుడ్ మూవీలో నెట్ఫ్లిక్స్లో ఎక్స్ట్రాక్షన్ అనేది ఉంటుంది, క్రిస్ హెమ్స్వర్త్, అది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేశారు. సో అలాగే దీన్ని కూడా ఓటీటీ రిలీజ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. బట్ కాంపిటీషన్లో వచ్చి అది సంక్రాంతి ఫెస్టివల్కి అందరూ అన్ని రకాల మూవీ చూస్తే ఇది కూడా చూస్తారు. బట్ హనుమాన్కి ఇంత పాజిటివ్ వచ్చినప్పుడు ఇది కాంపిటీషన్ అవడం అనేది ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది మూవీకి. క్లియర్ చెప్తా, సైద్దాం అంటే ఏంటంటే ఒకటి నాకు తెలిసి అయితే క్లీన్గా నీట్గా ఒక మాట అయితే చెప్తున్నా. వెంకటేష్ గారి నుంచి అయితే మనం అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే సెంటిమెంట్ కానీ, ఆ కామెడీ వే కానీ, ఇదంతా కాకుండా ఒక యాక్షన్ మూవీలో మనోడిని ఒక రేంజ్లో చూపించారు, చాలా బాగుంది. అలాగే ఆర్య గారు క్యారెక్టర్ వైజ్ అయితే నిజంగా వెంకటేష్ గారికి సపోర్ట్ క్యారెక్టర్గా చాలా బాగుంది. విలన్ మనోడు బాలీవుడ్ యాక్టర్ అయినా కూడా ఫన్ వే విలన్ నుంచి తీసుకొచ్చారు. అంటే వెంకటేష్ గారి నుంచి వచ్చే ఫన్ వే అంతా మొత్తం విలన్ నుంచి తీసుకొచ్చారు. కానీ టైమింగ్ సెన్స్ బాగుంది, ఆ ఫైట్స్ బాగున్నాయి, ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ. అలాగే తండ్రి కూతుర్ల మధ్యలో ఉన్న సెంటిమెంట్ కానీ, ఆ డ్రగ్స్ గురించి కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని నాకైతే బాగా నచ్చింది. ఒకటే భయ్య, సినిమాకి వచ్చేకైతే క్లియర్ చెప్తున్నా, యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మీరు ఏదో సెంటిమెంట్ ఫ్యామిలీ గురించి అనేది కంటే ఫ్యామిలీ సెంటిమెంట్ అనేది ఏంటంటే తండ్రి కూతుర్ల మధ్యలో సెంటిమెంట్ తప్ప ఇంకో వేరే సెంటిమెంట్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. చాలా బాగుంది, ఒక డిఫరెంట్ స్టోరీ అన్న, ఒక డిఫరెంట్ వేలో చూసాము. వెంకటేష్ గారిని ఎప్పుడు చూడని రీతిలో కొత్తదనం చూపించారు. సూపర్ అన్న, థ్యాంక్ యూ. చాలా బాగుందండి. వెంకటేష్ గారి 75th మూవీ. అసలు ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఇందులో చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ టాలీవుడ్ ఏంటంటే సైంధవ్ గారి డైరెక్షన్. ఆయన నెక్స్ట్ మూవీ ఏది వచ్చినా కూడా ఎంత కూల్ అంటే ఆయన లోపల కలిశారు కూడా. నేను ఆయనను కంగ్రాచులేట్ కూడా చేశాను. ఎంతమంది డైరెక్టర్స్ ప్రీమియర్స్కి వచ్చి ఎవ్రీ ఫీడ్బ్యాక్ వింటారు, అలా డైరెక్టర్స్ ఉండడం చాలా గ్రేట్ మన టీఎఫ్ఐలో. సో సైంధవ్ గారి నెక్స్ట్ మూవీ ఏదైనా సరే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు గో. అంత బాగా చేశారు ఈ డైరెక్షను. మీకు హాలీవుడ్ మూవీస్ లైక్ ఈక్వలైజర్, జాన్ విక్ ఇలాంటి యాక్షన్ మూవీస్ ఎలా అయితే నచ్చుతాయో ఈ మూవీ కూడా సేమ్ ఈక్వల్లీ అంత బాగుంది. ఇప్పుడు తమిళ్లో విక్రమ్ ఎలా అయితే న్యూ ఏజ్ మూవీ అంటారో సేమ్ అదే కైండ్ ఆఫ్ న్యూ ఏజ్ మూవీ సైంధవ్ గారు తీశారు. అండ్ వెంకటేష్ గారు అయితే అసలు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అసలు చాలా మైండ్ బ్లోయింగ్. ఎవ్రీ డీటెయిల్ ఆయన
గన్ పట్టుకున్నా కత్తి పట్టుకున్నా ఎవ్రీథింగ్ ఎంత నీట్గా క్యాప్చర్ చేశారంటే మీరు ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోయి చాలా నీట్గా బిల్డ్ చేశారు వరల్డ్. అండ్ చాలా సోషల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే పిల్లలది ఎస్ఎంఏ గురించి చెప్పడం కానీ, కిడ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పడం కానీ, అండ్ మోరోవర్ ఇప్పుడు ఎలా మాఫియా కానీ ఒక పిల్లల్ని ఐసీసీ ఇట్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి తీసుకెళ్ళిపోతున్నారని అట్లా చాలా సోషల్ కాసెస్ కూడా చూపించారు. ఓవరాల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మూవీ. యాక్షన్ లవర్స్ ఎవరన్నా ఉంటే ఈ మూవీ తప్పకుండా చూడాలి. ఇది కంటెంట్ అయితే చాలా బాగుంది. మెయిన్లీ ఆ చిన్న పాప చాలా బాగా చేసింది. అండ్ నవాజుద్దీన్ గారిది స్టోరీ కూడా చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ కానీ అంతా చాలా బాగుంది. అండ్ దీనికి పార్ట్ 2 కూడా ఉండబోతుందని లాస్ట్లో చెప్పారు. అండ్ ప్రతి సీన్ ప్రతి షాట్ చాలా బాగుంది. అండ్ అంతా సినిమాటిక్గా తీశారు. అసలు మన తెలుగు ఇండస్ట్రీకి లోకేష్ కనగరాజ్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది మూవీ. బాగుంది. వెంకటేష్ అయితే పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. లాస్ట్ క్లైమాక్స్లో మాత్రము ఫైట్ కొంచెం బోర్ ఉందండి. క్లైమాక్స్లో ఫైట్ కొద్దిగా డ్రాగ్ చేసినట్టు అనిపించింది. అదర్వైజ్ మూవీ ఇస్ ద బెస్ట్. సూపర్ ఇచ్చారు. చాలా బాగుంది. వెంకటేష్ పాయింట్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ మూవీ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చినట్టే. సీన్స్ అన్నీ చాలా బాగున్నాయండి. చాలా ఫోటోగ్రఫీ చాలా బాగుంది. పిక్చరైజేషన్ బాగుంది. అంతా బాగుంది. కానీ లాస్ట్ ఫైట్ మాత్రం కొంచెం డ్రాగ్ చేశాడు. బోరింగ్ ఉంది. ఫైట్ మాత్రం బోరింగ్ ఉంది. ప్లస్ మూవీలో ప్లస్ పాయింట్ థీమ్ అంటే స్టోరీ లైన్ ఒకటి బాగుంది. హీరోయిన్ చాలా బాగుంది. అంటే డిగ్నిఫైడ్గా ఉంది. వెంకటేష్ది పర్ఫార్మెన్స్ అయితే పిక్స్. నా సైంధవ సినిమా చూశాను. అసలుకి వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలన్నా అసలుకి పీక్స్ అంటే పీక్స్ బ్రో. అసలుకి ఒక యాంగ్రీ లుక్లో మనకి క్యారెక్టర్ కనపడుతుంది. అసలుకి పోర్టు దగ్గర ఒక ఆఫీసర్ క్యారెక్టర్ అదైతే చాలా అద్భుతంగా చేశాడనమాట. మెయిన్ వచ్చేసి సపోర్టింగ్ రోల్ ఆర్య గారు ఉన్నారు. ఆయన కానీ చాలా బెటర్గా చేశాడు. ఓవరాల్గా ఏంటంటే ఒక ఇంజెక్షన్ 17 కోట్లు దాని చుట్టే కథ తిరుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళ పాపకి ఎక్కియాలని కానీ ఆ టైంలో ఏం చేశాడు వెంకటేష్ గారు, ఫైట్స్ కానీ ఎలా పోరాడారు అనేది ఇంపార్టెంట్ స్టోరీ తీసుకున్నారు. నాకైతే స్టోరీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉందన్న, సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా హైలైట్గా ఉంది. ఆ పాప దగ్గర ఒక ఎమోషనల్ సాంగ్ ఉందన్నమాట. అదైతే అసలుకి చాలా చాలా బెటర్ అనిపించింది. ఓవరాల్గా సంక్రాంతికి వెంకటేష్ గారి సినిమాని చూడొచ్చు అన్న, మనం ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సంక్రాంతికి 3 హిట్లు అని చెప్పుకోవచ్చు. రేపు వచ్చేది కూడా హిట్టే. ఇంకా ఏమిటంటే దీంట్లో విలన్గా సాహుద్దీన్ చేశాడు. ఆయన కూడా బాగా చేశాడు. అంతా చాలా బాగుంది. ఇంకోటి ఈ సినిమాలో ఆయన యాక్షన్ సీక్వెన్స్ చేశాడు. నా భూతో నా భవిష్యత్తు. ఇంకోటి ఆయన ఒక గన్నం మినిమం ఒక 50 గన్నం వాడాడు. ఒక మనిషికి ఒకటే గన్నం. పేల్చడం ఇసిరి తప్పడం 50 గన్నం చాలా బాగా చేశాడు. ఇంకోటి శైలేష్ గారు ఈ సినిమాకి హిట్ 3 అని ఎందుకు పెట్టాడు చెప్పనా? హిట్ 1 ఆల్రెడీ పెట్టాడు. హిట్ 2 ఆల్రెడీ పెట్టాడు. ఈ సినిమాకి మన జనాలే అనాలి హిట్ అని చెప్పి. అందుకనే ఈ సినిమాకి హిట్ 3 అని పెట్టలేదు. మన హిట్ సినిమా అయితే చాలా బాగుంది. లిటరల్లీ భయ్యా ఏడిపించాడు భయ్యా. ఇగో ఎంత ఎదిగిన నేను ఉండండి నాకే ఏడుపు వచ్చిందంటే ఫ్యామిలీస్కి ఈజీ కనెక్ట్ అవుద్ది. సూపర్ సినిమా. మన పిల్లల్ని మనం చాలా బాగా ప్రేమించాలి. అదే దీంట్లో ఉంది. మెసేజ్ కూడా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. అదే ఉంది. సంక్రాంతికి ఇది ఒక బ్లాక్ బస్టర్. నాకు ఫాదర్ లేరు కాబట్టి ఫాదరే గుర్తుకొచ్చారు. మా నాన్నని గుర్తు చేశారండి ఈ సినిమాలో. కానీ ఏడ్పించేశారు నన్నైతే. ఆ పాప కూడా అద్భుతంగా చేసింది, మామూలుగా చేయలేదు, చిన్న పాప. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే మనం వెంకటేష్ బాబు గారిని చూస్తే ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీస్తారు. కానీ కొత్త వెంకటేష్ బాబు గారిని చూడాలి అనుకుంటే మాత్రం రొటీన్ ఏం అనిపించలేదండి. ఇదేంటంటే ఇంకొంతమంది పిల్లల్ని కాపాడడం కోసం బాగా వర్కౌట్ అయింది. నేనైతే కనెక్ట్ అయ్యాను. హిట్టే అనిపిస్తుంది. అరే ఏం చెప్తాం, మన సంక్రాంతి పదవి దిగింది అన్న. విక్టరీ వెంకటేష్ అంతా ఫ్యాన్స్ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారన్నా. నిజంగా చెప్తున్నానా, జై విక్టరీ అంటే విక్టరీయే. సినిమా మాత్రం బాగుందన్నా. నిజంగా చెప్తున్నా సూపర్ ఉందన్న సినిమా. ఆ స్టోరీ తీయడం కూడా ఒక కొత్తగా తీసిండు, డిఫరెంట్ తీసిండు. ఆ స్టోరీ కూడా మనకి ఎలా అంటే ఒక హార్ట్ టచింగ్ స్టోరీ ఉంటుంది. ప్రతి సీన్ తీసుకోండి. ఒక ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. అంటే మనకు ఒక 3 అవర్స్ కనెక్ట్ చేస్తుంది. ఆ 3 అవర్స్ మనం థియేటర్లో కూర్చున్న లోపతి అదంతా బాగుందన్న సినిమా. ఇంకా ఒక చిన్న పిల్లని కాపాడుకోనికే సినిమా స్టోరీ పెట్టిన డైరెక్టర్ గారు చాలా బాగుంది. వాళ్ళతో పాప తగ్గట్టు ఎంతోమంది పాపలను కాపాడుకోనికే ఆయన ముందుకు వచ్చి నిలబడతాడు. అది సినిమా. ఎందుకంటే మనకు ఒక 75 సినిమా, ఒక 70
35 సినిమాల తర్వాత మళ్ళీ ఈ సినిమా ఇట్టు కొట్టిన బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకటేష్ గారు. ఇది ఖాతాలు పడిపోయిన సినిమా. ఎందుకంటే విక్టరీ అంటే ఈ సినిమా ఇచ్చి పడేసిన. జై విక్టరీ. ఇప్పుడే వెంకీ గారి సైంధవ్ చూసి వస్తున్నా. వెంకీ మామ సైకో సైకో అంటే సైకో లెక్కనే ఉండే సినిమాలో. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ ఇది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిలిం, యాక్షన్ ఎంటర్టైనర్ అంతే. అలా అని ఎమోషన్ లేదు, కామెడీ లేదు అని చెప్పను. ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, అలానే ఎమోషన్ కూడా ఉంది. ఇక ఎమోషనల్ సీక్వెన్సెస్లో మనం వెంకటేష్ గారి గురించి చెప్పక్కర్లే. మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అది. నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ అది ఎమోషనల్ సీన్స్లో వెంకటేష్ గారు. సో ఫ్యామిలీ, పిల్లలు, పెద్దవాళ్ళు, యూత్ తేడా లేకుండా వచ్చి చూడొచ్చు సినిమాని. ఎందుకంటే యాక్షన్ ఫిలిం అయినా కూడా మీకు వైలెంట్ సీన్స్లో కానీ లేకపోతే బ్లడ్ షెడ్లో కానీ స్క్రీన్ బ్లాక్అవుట్ చేయడం జరిగింది. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంది అంతే. సో అవుట్ అండ్ అవుట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఆడియన్స్ వచ్చి చూడొచ్చు. ఖచ్చితంగా చాలా బాగా వచ్చింది సినిమా. శైలేష్ కొల్ను హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ హ్యాండ్లింగ్ ఆర్ విక్టరీ వెంకటేష్. ఎందుకంటే మేము కూడా బయట ఇండస్ట్రీ వాళ్ళలాగా మా వింటేజ్ హీరోలు కూడా ఒక కంబ్యాక్ ఇస్తే బాగుంటుందని చూస్తున్నాము. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో ఇంకా రీచ్ అయితే బాగుండు అనిపించింది. ప్రమోషన్స్ ఇంకా గట్టిగా ఉంటే బాగుండు అనిపించింది. అంత బాగుంది సినిమా. సినిమాలో వెయిట్ ఉంది, కంటెంట్ ఉంది. ఎవ్రీ క్యారెక్టర్ ప్లేడ్ సో బ్యూటిఫుల్లీ. అందరికీ ఇంపార్టెన్స్ ఉంది. ఈ క్యారెక్టర్ వేస్ట్, ఈ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ లేదు అని ఎక్కడా లేదు. ఆర్య ఉన్నారు, ఆర్య కూడా చాలా బాగా చేశారు. నవాజుద్దీన్ సిద్దికీ గారికి, వెంకటేష్ గారికి ఆ విలనిజం అండ్ ఆ ఫేస్ ఆఫ్, ఆ బాండ్, ఆ కెమిస్ట్రీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫీమేల్ లీడ్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. సో అవుట్ అండ్ అవుట్ నేనైతే ఖచ్చితంగా 3.5 అయితే ఖచ్చితంగా ఇస్తా. ప్రతి కైండ్ ఆఫ్ ఆడియన్స్ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అలానే పాపతో ఇంకా వెంకటేష్ గారికి ఉన్న కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది చాలా బాగా వర్కౌట్ అయింది. సోషల్ మెసేజ్ కూడా ఉంది. టు ఎవ్రీ హాస్పిటల్ ఇన్ దిస్ కంట్రీ సోషల్ మెసేజ్ కూడా ఉంది. సో నేనైతే ఖచ్చితంగా అందరినీ ఎంకరేజ్ చేస్తా, వెళ్ళి చూడొచ్చు. మళ్ళీ మన వెంకటేష్ గారిని ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. సైకో సైకో అంటే సైకో తగ్గట్టే ఉంది బ్రో. ఇప్పుడే సైంధవ చూసి వస్తున్నా. డైరెక్టర్ ఎవరో కానీ ఒకటే చెప్తా, స్కూల్కి వెళ్ళమంటే పిల్లలు అంటారు వెళ్ళను. మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు డైరెక్టర్ శైలేష్ కొలను. మూవీ అయితే నిజంగా అంత బాగుంది. మీ అందరికీ తెలుసు ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ. సూపర్గా ఉంది. హీరోయిన్ రెహాను శర్మ నిజంగా షూట్ చేసేవాడిని అంటారు షూటరు. ఈ మూవీ ఎవరైతే చూస్తారో వాళ్ళ కంట్లో నుంచి వస్తుంది వాటరు ఎమోషన్ సీన్స్కి అట్లా కనెక్ట్ అయిపోతారు బ్రో. ప్రతి ఫాదర్ నిజంగా వాళ్ళ చిల్డ్రన్స్ కోసము ఎవరన్నా పేరెంట్స్ ఎక్కడి వరకైనా వెళ్తారు. నిజంగా అన్కండిషనల్ లవ్, నిజంగా ఒక డాటర్ మీద ఫాదర్ అన్కండిషనల్ లవ్ చెప్పొద్దు. అదైతే బాండింగ్ అయితే బ్యూటిఫుల్ బాండ్ ఉంది. చాలా బాగా కనెక్ట్ అవుతారు. విలన్ గురించి చెప్తే కనుక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. హిందీలో డైలాగ్స్ ఉంటాయి బ్రో. ఏం కామెడీ జనరేట్ అయిందంటే విలన్ కూడా నిజంగా చాలా అంటే చాలా. నవాజుద్దీన్ గారు సూపర్ యాక్టింగ్ సార్. మీరైతే నిజంగా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. హ్యాట్స్ ఆఫ్ మీకైతే. వన్ మ్యాన్ షో 75th ఫిలిం సైంధవ వెంకటేష్ గారిది. మంచి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన రీచ్ అయింది. బాగుంది మూవీ అయితే బాగుంది. డిసప్పాయింట్ చేసిండు శైలేష్ కూడా. సైకో పెద్ద సైకోనే. ఏంది మామ ఈసారి సంక్రాంతి విన్నర్ అని ఫుల్ నిన్న అంటే ఎట్లా ఈ కాలర్ ఎక్కేసుకొని చెప్పిన. ఈరోజు డిసప్పాయింట్ కావాల్సింది. కానీ మామ యాక్టింగ్, డైలాగ్ కానీ యాక్షన్ సీన్స్ మామే బాగుండేవి. ఎమోషన్ సీన్స్ కూడా. కానీ ఎందుకు శైలేష్ కూడా సైకోతనం చూపించాడు. అసలు రొటీన్ స్టోరీ, రొటీన్ ఫైట్ సీన్స్. అసలుకి మామ ఫైట్ సీన్స్ అయితే బాగుండేవి. కొన్ని తనలో అసలు రొటీన్ ఎందుకు రానైనా అనిపిస్తుంది. ఇంకోటి విలన్ క్యారెక్టర్ వాడు బాగా చేసిండు. వాడు అంటే కొందరు హిందీలో చెప్తాడు, అవి కొందరు తెలుగులో చెప్పేటప్పుడు బాగా కామెడీ అనిపిస్తుంది. ఇంకోటి గెటప్ సీన్ ఒకటి ఉంటాయి, మీ టూత్ ప్లేస్లో బెడ్ ఉంది అనేది. ఆ సీన్ కూడా కొద్దిగా హైలైట్ ఉందన్న. సాంగ్స్ కూడా అంత ఇంపాక్ట్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ బాగుంది. సినిమా అయితే కొన్ని అంత బాగాలేదు. ఈసారి సంక్రాంతి విన్నర్ మాత్రం హనుమానే. ఇంకా ఆ మూవీ అయితే అంత లేదు. నా సామ్యంగా వచ్చినాక తెలుస్తుంది. ఒకవేళ అది బాగుంటే ఒకవేళ అది కూడా కొద్దిగా రేస్లో ఉంటుంది. ఇప్పటికైతే వెంకీ మామ మసాలా సినిమా చూసిన తర్వాత దీంట్లో డిసప్పాయింట్. ఎందుకంటే మామ కూడా నేను నెగిటివ్ చెప్పాలని కాదు, ఏం కాదు. అసలు అంత మంచిగా నేను మామ ఎన్నో సినిమాలు చూసి ఎన్నో అసలుకి నెట్ లేకున్నా కానీ డౌన్లోడ్ చేసుకొని చూసేవాడిని. కానీ ఈరోజు ఇంత అసలు సైలేసుకొని సైకోతనం చూపించిండు. అసలుకి రొటీన్ స్టోర్ తెప్పించిండు. ఎందుకు ఇట్లా తెప్పించిండో నాకేం అర్థం కాలేదు. పాప హాయ్ నాన్నలో పాప ఉంది కదా, ఆ పాప క్యూట్గా మంచిగా బాగా అనిపించింది. దీంట్లో ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది కొద్దిగా అంటే నార్మల్ పీపుల్ నుంచి తీసుకొని వచ్చి ఆ పాప గురించి అంటే డబ్బు కోసం కష్టపడే సీన్ అట్లా పెట్టి ఎంగేజింగ్గా పెట్టింటే బాగుండేదని. ఎంగేజింగ్ అనే పెట్టాలి. మామ నుంచి ఒక కామెడీ ఎక్కువ పెట్టినా మా నమ్మ ఈరోజు మామూలుగా అసలు ఉండేది కాదు నిజంగా సంక్రాంతి. కానీ ఎందుకు ఇట్లా చేసిండో అర్థం కాలేదు నిజంగా. అంటే నాకు అదొకటి డిసప్పాయింట్ చేసిన. శైలేష్ కూడాను అసలు తీసుకోకూడదు.
ఇటు ఎంత మంచిగా తీసినోడు ఈడెందుకు మామని ఇట్లా చేసిండో నాకు అర్థం కాలే. కొద్దిగా అయితే ఎమోషన్ అయితే కూడా అంతకాలే. లాస్ట్లో ఒకటి కనెక్ట్ అయితే మా లాస్ట్ అంతే. ఏమంత కొద్దిగా డిసప్పాయింటేనా.